సూర్యవంశం వంటి సంచలన చిత్రం తరువాత విక్టరీ వెంకటేష్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం జయం మనదేరా. ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తండ్రి పాత్రకు జోడీగా భానుప్రియ నటించగా, కొడుకు పాత్రకు జంటగా సౌందర్య అలరించారు. డి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకూర్చారు. 2000 అక్టోబర్ 7న విడుదలై మంచి విజయం సాధించిన జయం మనదేరాకి సంబంధించిన శతదినోత్సవ కేంద్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. వైజాగ్ జ్యోతి ఏసీ డిటిఎస్, రాజమండ్రి రంభ ఏసీ డిటిఎస్, కాకినాడ ఆనంద్ ఏసీ డిటిఎస్, అమలాపురం వెంకటరమణ, మండపేట విజయ ఏసీ డిటిఎస్, పిఠాపురం సత్య థియేటర్, ఏలూరు మినీ సత్యనారాయణ ఏసీ, భీమవరం సత్యనారాయణ టాకీస్, తణుకు మినీ నరేంద్ర ఏసీ, తాడేపల్లిగూడెం శేష్ మహల్, పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్, జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి, విజయవాడ అప్సరా ఏసీ డిటిఎస్, మచిలీపట్నం ఊర్వశి ఏసీ డిటిఎస్, గుడివాడ శరత్ ఏసీ, ఉయ్యూరు వెంకటేశ్వర థియేటర్, గుంటూరు వెంకటకృష్ణ ఏసీ, ఒంగోలు శ్రీనివాస ఏసీ డిటిఎస్, తెనాలి సంగమేశ్వర ఏసీ డిటిఎస్, చీరాల సురేష్ మహల్, నెల్లూరు కృష్ణ ఏసీ డిటిఎస్, తిరుపతి జయశ్యామ్ ఏసీ డిటిఎస్, పీలేరు మకూర్ థియేటర్, మదనపల్లి ఏఎన్ఆర్ ఏసీ డిటిఎస్, అనంతపూర్ గౌరీ ఏసీ డిటిఎస్, కర్నూలు రాజ్ ఏసీ డిటిఎస్, నంద్యాల శ్రీరామ, బళ్ళారి ఉమా టాకీస్, పనగానపల్లె జిఎం పిక్చర్ ప్యాలెస్, హైదరాబాద్ సుదర్శన్ 35mm ఏసీ డిటిఎస్, వరంగల్ రామ్ 70mm ఏసీ డిటిఎస్, నిజామాబాద్ రాజరాజేంద్ర ఏసీ, మిర్యాలగూడ రాఘవ ఏసీ డిటిఎస్. మరి జయం మనదేరా అనే సినిమాని అప్పట్లో మీరు ఏ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి.